నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వైసీపీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు అయితే జగన్ గారికి గుడ్ బై చెప్తున్నారు. అయితే ఈ పర్వం మనం ముందు నుంచేలే చూస్తున్నాం. అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈసారి మాత్రం గట్టిగా అందరు బయటకు వచ్చేస్తున్నారు. దీనివల్ల వైఎస్ షర్మిల గారు లాభపడుతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. గత 2 నెలల నుంచి ఇదే టాపిక్ మాట్లాడుతున్నాం. ఏంటంటే వైసీపీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు వచ్చేస్తున్నారు. రేపు అంటే ఎన్నికల నాటికి అందులో అసలు చాలా మంది ఉండరు, పిలిచి ఇంకా సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి అలానే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎస్సీలుగా ఉన్న అంటే షెడ్యూల్ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఏంటంటే బయటకు వచ్చేసారి ఇంకా గుడ్ బై చెప్తున్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతున్నారా? అదే దీనివల్ల మళ్ళీ వైఎస్ షర్మిల గారికి లాభం వస్తుందా? ఏమంటారు అసలు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది ఏంటంటే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ వాళ్ళ పక్షం ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఎంపీలు కూడా బై బై జగన్ అనేదే స్లోగన్ నడుస్తుంది. ఆయనేమో అది పెట్టాడు కదా, సిద్ధం మేమంతా సిద్ధం అని పోస్టర్లు పెడితే ప్రతిపక్షాల స్లోగన్ అంటే బై బై జగన్, జనం స్లోగన్ కూడా బై బై జగన్. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసేసారు. 5 సంవత్సరాల తర్వాత మార్పు అనేది చంద్రబాబు విషయంలో కూడా జరిగింది, ఈయన విషయంలో కూడా అదే నిర్ణయానికి వచ్చారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఏంటనేది ఆలోచిస్తారు. ఇప్పటికైతే మాత్రం బై బైయే ప్రతిసాట వినపడుతుంది అదే. అందుకే వాళ్ళ సొంత ఎమ్మెల్యేస్ కూడా చాలామంది సిట్టింగ్ ఎంపీలు కూడా రిజైన్ చేసేసి బయటకు వచ్చి ఎక్కువ మంది ఏమో తెలుగుదేశంలో చేరారు, ఒకళ్ళిద్దరు ఏమో జనసేనలో చేరారు. అట్లాగే మీరు ఎస్సీ ఎమ్మెల్యేస్ గురించి అడిగారు. ఎస్సీ ఎమ్మెల్యేస్ దాదాపు ఒక 12 మంది వైఎస్ఆర్సీపీని వీడిపోయారు. ఎక్కువ మంది టీడీపీలోనూ ఒక 3 షర్మిల్ గారు పార్టీలో చేరారని తెలిసింది. ఆ 3 కూడా క్రైస్తవులు. అంటే ఒక రకంగా షర్మిల్ గారు కూడా క్రైస్తవులు కాబట్టి ఒక రకంగా పార్టీలో క్రైస్తవులు ఓట్లు పడుతుందనే ఉద్దేశం మీద చేరారేమో అనిపిస్తుంది. దానికి తోడు జగన్ గారికి షర్మిల్ గారికి ఉన్న తేడా కూడా వాళ్ళకి తెలుసు. షర్మిల్ గారిదంతా రాజశేఖర్ గారి మనస్తత్వం, రాజశేఖర రెడ్డి గారి లాగా కొంచెం ఆదరిస్తుంది, ప్రోత్సహిస్తుంది. తర్వాత వాళ్ళ మీద దాడులు చేయటం అలాంటి పనులు చేయదు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ తర్వాత చాలామంది దళితుల మీద వైఎస్ఆర్సీపీలో శిరోముండనాలు, దాడులు, హత్యలు ఇవి జరిగేటప్పటికీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ క్యాస్ట్స్, మైనారిటీసు, బీసీలలో కూడా బాగా బీసీలనే చంపారు. దీంతో ఈ ఎస్సీ ఎమ్మెల్యేస్ కూడా మన ఓటర్స్ దగ్గరికి మనం వెళ్ళాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ సీటు తీసుకుని మనం వెళ్ళలేము, మీరేం చేశారని అడుగుతారు. సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని హత్య చేశారు, తర్వాత డాక్టర్ గారిని హత్య చేశారు, వరప్రసాద్ శిరోమండం చేశారు, ఇంకో బాపట్ల దగ్గర ఎవరో హెల్మెట్ పెట్టుకోలేదని అతన్ని చంపేశారు. తర్వాత కొవ్వూరులో సోషల్ పోస్టింగ్ పెట్టాడని అతన్ని పోలీస్ స్టేషన్కి బెదిరిస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇట్లా చాలా జరిగినాయి. ఇలా అత్యాచారాలు అయితే లేడీస్ మీద ఇంకా ఎక్కువ జరిగినాయి. ఈ రకంగా ఒక అభద్రతా భావం వచ్చి బై బై జగన్ అనేది చెబుతున్నారు. బాబు పోవాలి అప్పుడు స్లోగన్ అయితే ఇవాళ బై బై జగన్. అందరూ ముసలాళ్ళు అదే, పిల్లలు అదే, పెద్దవాళ్ళు అదే, అందరూ అదే. నిరుద్యోగులు అయితే మరీ ఉద్యమంగా తీసుకున్నారు, ఈ నుండకంతకాలం మనకు ఉద్యోగాలు రావని. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఎస్సీలు వెళ్ళిపోతున్నారంటే ఎవరు ఉన్నారు ఆయన దగ్గర? రెడ్డి వర్గానికి చెందిన, సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు కూడా రాజీనామా చేసి తెలుగుదేశంలోనే చేరారు. మామూలు వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళు. ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరులో, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కోటం శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇట్లా బోల్డ్ మంది. తర్వాత ఆత్మకూరు నుంచి ఆయన చేరాడు, నెల్లూరు జిల్లా. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, ఇప్పటివరకు అంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మన టీడీపీకి చాలా తక్కువ ఉంది, వైసీపీకి మాత్రం చాలా ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న క్రమంలో ఈ టైంలో చూస్తుంటే వైఎస్ షర్మిల గారికి ఓటు బ్యాంక్ పెరిగే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏం చేశారంటే నా ఎస్సీలు, నా బీసీలు అన్న నినాదంతోనైతే జగన్ గారు ప్రజల్లోకి వెళ్ళింది మనం చూసాం. కానీ ఇప్పటి నుంచి ఆ మాట అనే ఆస్కారం అంటే అనేలాగా లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం చూసుకున్నట్టయితే పార్టీలు ఉన్న వాళ్ళు ఇటు టీడీపీ, జనసేన చూసుకున్నారు, ఇటు కాంగ్రెస్ చూసుకున్నారు. సో ఇప్పుడు మరి ఎలా ముందు అడుగు ఎలా వేస్తారు? ఎవరిని అడుగుతారు అసలు? ఓటు నాకు ఇవ్వండి అని ఏ విధంగా అడుగుతారు అసలు? ఇప్పుడు మీరు అన్నట్టు క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎప్పుడు కూడా జగన్ ఇంకా పూర్తిగా ఏమి ఉండదమ్మా. ఎందుకు ఉండదంటే మొదటి నుంచి వాళ్ళు అసలు వైఎస్ఆర్ జగన్ పార్టీ పుట్టింది ఈ మధ్య కాలంలో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అసలు వాళ్ళు సాంప్రదాయకంగా
కాంగ్రెస్ ఓటర్స్, మీరు అన్నట్టు ఎక్కువ కాంగ్రెస్కి వేస్తారు. కానీ మొన్నటిసారి కొంత వేశారు ఇతను క్రిస్టియన్ అనే ఉద్దేశం మీద. కానీ ఈయన క్రిస్టియన్స్కి ఏమీ వరగబెట్టింది ఏం లేదు. క్రిస్టియన్స్ ఉండే కాలనీస్లో ఏమీ ఫెసిలిటీస్ డెవలప్ చేయలేదు. వాళ్ళ కోసం ఈయన చేసిన ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఏం లేదు. వాళ్ళు అందరితో పాటు సఫర్ అయ్యారు, అందరితో పాటు హత్యలకు గురయ్యారు, దాడులకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు. తర్వాత అందరితో పాటు అప్పుని భరిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసిన అప్పు క్రిస్టియన్స్కి ఉండదని లేదు కదా, అక్కడ అందరి నెత్తిని కూడా సమానంగానే పడుతుంది కదా. అట్లా రోడ్లు కానీ గ్రామాల్లో ఏమీ మెరుగుపడలేదు జీవితాలు ఎవరయ్యి. క్రిస్టియన్ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడు ఈయన? క్రిస్టియన్ పిల్లలు చదువుకోలేదా? క్రిస్టియన్ పిల్లలకే కాదు, అసలు ఏ రకంగా కూడా ఉద్యోగాలు అనేది లేదు. తర్వాత క్రిస్టియన్ మహిళల జీవనం పెరగటానికి ఏమన్నా చేశాడు? డ్వాక్రా లాగా, చంద్రబాబు గారు లాగా ఏ విధంగా చేయలే. తను సొంతంగా ఇసుక ద్వారా ఆదాయం పెంచుకున్నాడు, లిక్కర్ ద్వారా. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా లిక్కర్ తాగుతారు కదా, వాళ్ళు కూడా పన్నులు కడుతున్నారు కదా. వాళ్ళు తాగేది నాసిరకమేగా. లేదు క్రిస్టియన్ వచ్చాడు మంచి బాటిల్ ఇవ్వండిరా బ్రాండ్ అని ఇవ్వటం లేదు కదా, అదే రేటు తీసుకుంటున్నారు. నాసిరకం బ్రాండ్ అమ్మి ఇతరులకి ఎంత తీసుకుంటున్నారో క్రిస్టియన్స్ దగ్గర కూడా అంతే తీసుకుంటున్నారు. కాబట్టి క్రిస్టియన్స్కి జరిగిన మేలు ఏముంది? పని ఏమన్నా సెక్రటేరియట్కి వస్తే ఎవరే క్రిస్టియన్స్ వచ్చారు బిల్లులు లేకుండా భోజనం పెట్టించే పని ఏమన్నా చేశాడా? ఏం లేదు కదా. ఊరికే ఒట్టి మాటలు పచ్చి మంచి నీళ్ళు అన్నట్టే, కానీ ఏమీ వాళ్ళ కోసం స్పెషల్గా కిరీటాలు చేసి పెట్టింది ఏమి లేదు. ఏదో క్రిస్మస్ తాతలాగా, ఆ క్రిస్మస్ తాతలాగా బహుమతులు ఇవ్వలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్ళి వాళ్ళు వరుసలో నుంచి క్యూలో కట్టి ఓట్లు వేయటానికి ఏమి ఎగబట్టల్లా. షర్మిల గారిని చూసుకుంటారు ఈయన బదులు. షర్మిల గారు క్రిస్టియన్, షర్మిల గారే అడిగింది నువ్వేమి క్రిస్టియన్వి, అస్సాంలో మణిపూర్లో ఇంతమంది క్రిస్టియన్స్ని ఓసుకోతకు వస్తే నువ్వు ఖండించలేదని. బీజేపీ అంటే ఆయనకు భయం, మోడీ గారు అంటే భయం. ఖండించాలి కదా నువ్వు క్రిస్టియన్కి జరిగిన అన్యాయాన్ని. అదేమంటే జెరూసలం వెళ్తాడు, ఓకే నువ్వు క్రిస్టియన్వే జెరూసలం వెళ్తున్నావు, కానీ బైబిల్లో చెప్పిన విషయాలను నువ్వేం పాటిస్తున్నావు? ఇలా దాడులు చేయమందా, ప్రజల మీద దాడులు చేయమందా? ఇప్పుడు అదే విజయమ్మ గారు బైబిల్ పట్టుకొస్తే ఎంత పవిత్రంగా చూశారా అని. ఆ బిడ్డని మీకు దత్తత ఇస్తున్నాను, మీరు ఎలక్ట్ చేసుకోండి, మీరు ఒక ముఖ్యమంత్రిని చేయండి అంటే నమ్మి ముఖ్యమంత్రిని చేశారు. చేసినందుకు ఆమెకు కూడా పదవి లేకుండా చేశావు. ఆమె అసలు ఆంధ్రప్రదేశ్ రాకుండా చేశావు. ప్రజలను కలవటం లేదు. ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. తెలంగాణలో కూడా ఏంటమ్మా జగన్ గారి ప్రభుత్వం మీద అంటే ఎందుకులే అయ్యా జగన్ గారి ప్రభుత్వం గురించి అని నర్మగర్భంగా ఆమె సైడ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కొడుకు మీద వ్యతిరేకంగా వ్యాఖ్య చేస్తే ఆయన ఉండడు, విజయమ్మ గారు కనుక చేస్తే. అందుకని ఆ తల్లిగా ఇక వరస్ట్ సిచ్యువేషన్ కాబట్టి ముఖం పక్క తిప్పుకుంది. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పటి వరకు కూడా ఇన్ని జరుగుతున్నా కూడా ఇటు సునీత గారు కానీ అటు షర్మిల గారు కానీ ఇంతమంది మాట్లాడుతున్నా కూడా ఎందుకు విజయమ్మ గారు బయటకు వచ్చి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే జస్ట్ తన ఇద్దరు పిల్లలు ఇట్లా ఉన్నారు కాబట్టి ఎవరి గురించి మాట్లాడినా కూడా రేపు ఇద్దరు ఎవరికొకరికి శత్రువు అవుతారని చెప్పేసి దానికోసం తను మాట్లాడకుండా ఉందంటారా? అంతే కదమ్మా. ఇప్పుడు నన్ను అడిగితే నాకు 2 కళ్ళు ఉన్నాయి, మీరు ఏదో ఒక కన్ను పొడుచుకోండి అని నువ్వు నాకు గట్టిగా అడిగావు అనుకో, ఒక్క కన్ను మాత్రమే మిగులుతుంది, ఏది ఉంచుకుంటావో ఏది తీసేస్తావు అంటే నేను ఏమన్నా చెప్పగలుగుతానా? నాకు 2 కళ్ళు ముఖ్యమే. కానీ నువ్వు ఏమంటావంటే ఏదో ఒక కన్ను మాత్రమే నీకు శాంక్షన్ ఉంది, ఇప్పుడు ఒకటి పొడుచుకోవాలంటావు. అట్లాగే తల్లి ఆమె ఎవరిని గురించి చెప్పలేదు. బిడ్డల మీద ఆమెకు ఉండాల్సిన భావన ఏదో ఆమెకు ఉంది. ఆమె మౌనంగా అన్న బాధ భరిస్తుంది, కానీ ఈయనలాగా పదవి ఓడగొట్టదు కదా. ఇప్పుడు కొడుకు కాబట్టి చేయగలిగాడు తల్లికి, కానీ తల్లి ఎప్పుడు ఏ తల్లి కూడా చేయదు. అంటే ఇప్పుడు వివేకానంద గారి హత్య కేసులో ఇంతమంది ఇన్ని రకాలుగా పోరాడుతున్నారు. షర్మిల గారు కూడా బహిరంగంగానే చెప్తున్నారు, సునీత గారు బహిరంగంగానే చెప్తున్నారు, కానీ విజయమ్మ గారు మాత్రం ఇంతవరకు మాట్లాడింది లేదు ఎక్కడ కూడా. మనం చూసినట్టయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది జరిగింది కనీసం ఇది జరగలేదు అన్నట్టు కూడా తను వ్యతిరేకించట్లేదు. లేదమ్మా తల్లి, ఇప్పుడు తన మాట మీద రేపు ఆయనకి ఏదైనా శిక్ష పడింది అనుకో, అప్పుడు తల్లిగా ఆమె క్షోభించాలి కదా. ఇప్పుడు ఆయన ఎలాగూ చనిపోయాడు వివేకానంద రెడ్డి గారు. ఇప్పుడు అది ఈమె చెప్పిన సాక్ష్యం వలన ఎవరికైనా ఉరిశిక్ష పడింది అనుకో, ఆమెకి బాధే కదా. అందుకని తెలుసు, ఆమెకి తెలియదని కాదు, తెలిసిన ఒక తల్లి పాత్రలో ఉండి ఆ కుటుంబంలో ఆమె ఇప్పుడు పెద్ద కూడా. ఇప్పుడు ఆయన వివేకానంద రెడ్డి గారు కూడా చనిపోయిన తర్వాత కుటుంబంలో ఇక పెద్ద ఆమె అంటే